నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ డేటా సెంటర్లపై కొందరు కావాలని అపోహలు వ్యాప్తి చేస్తున్నారన్న మంత్రి లోకేష్, డేటా సెంటర్లకు పోలవరం పారిశ్రామిక వాటా నుండి నీటిని కేటాయిస్తామని స్పష్టత. బీసీల గొంతు కోసిన చరిత్ర చంద్రబాబుదన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, రిజర్వేషన్ల పేరుతో ఇప్పుడు మరోసారి డ్రామా ఆడుతున్నారనే ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈత కార్మికులకు పింఛన్లు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వారి కోసం ప్రభుత్వ భూముల్లో ఈత తాటి చెట్లు పెంచుతామని వెల్లడి. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందని, దీనివల్ల ప్రజలకు కానీ సాగునీటికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అధ్యక్ష, కొంచెం నాకు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చులుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. ఇట్ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ ఆర్ సాయిల్ మనం కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్ లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే, ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ నేను అందరు గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూట్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నంబర్ 1, దాంట్లో సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల per liter ఆఫ్ వాటర్ కి కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి.
రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల గొంతు కోసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేయించి ఇప్పుడు మళ్లీ వైసీపీపై విమర్శలు చేయిస్తున్నారని, అమల్లో ఉన్న 34% రిజర్వేషన్లపై బిర్రు ప్రతాప్ రెడ్డితో సుప్రీంలో కేసులు వేయించారని తెలిపారు. దీనివల్ల 9% బీసీ రిజర్వేషన్లు తగ్గాయని వివరించారు. మరోసారి బీసీలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, మళ్లీ 34% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టు మాత్రం బయటపెట్టడం లేదని విమర్శించారు. స్థితి లేతే జ్ఞానాన్ని సంపాదించే విద్యాస్థితి, కష్టం వస్తే ఆదుకునేటువంటి వారి యొక్క నిర్లక్ష్యం వల్ల బలహీన వర్గాలుగానే మిగిలిపోయారు. బలహీన వర్గాల వారికి మేలు చేస్తానని చెప్పి కీడు చేసిన నాయకులు, మేలు చేసిన నాయకులని మనం చరిత్ర చూసినట్లయితే మేలు అనే మాటతో కీడు తలపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తారనేటువంటిది సుస్పష్టమైనటువంటి అంశం. ఈరోజు ఇది ఎందుకు నేను ప్రస్తావన చేస్తున్నానంటే, ఆ రోజు 2019 ముందు అంటే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ సమయంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగలేదు, జరిపించలేదు. జరగాలి ఖచ్చితంగా, జరిపించలేదు. ఎప్పుడు ఆ వాయిదాలు వేయటమే ఆయన నైజం. చంద్రబాబు గారి నైజం ఏంటంటే ప్రతి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదాలు వేయటం అనేటువంటిది ఆయన నైజం. వాయిదా వేసిన కారణం చేత అప్పటి వరకు అమలవుతున్నటువంటి 34% రిజర్వేషన్స్ని బలహీన వర్గాలకి కేటాయిస్తున్నటువంటి రిజర్వేషన్స్ 14లో ఇచ్చినటువంటి ఎఫిడవిట్ కారణం చేత జరిపించలేరు అనేటువంటి ఒక అభిప్రాయమా, దాని నుంచి ఎలా బీసీలని మళ్ళీ ఎలా మనం మోసగించవచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నికలు జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ నెలలో జీవో నెంబర్ 176 డిసెంబర్ 18వ తారీఖున ఒక జీవో ఇష్యూ చేశారు. 176 సుమారుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ దేశంలో రిజర్వేషన్స్ 50% మించకూడదని 50% లోబడే రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి ఒక తీర్పు వచ్చిన తర్వాత, ఆ తీర్పుని అమలు చేయాలి లేదనేటువంటి చూసిన తర్వాత అమలు కోసం చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు 176 జీవోలో ఎవరైతే ఒక 16,000 మంది ఈ స్థానిక ప్రభుత్వాల్లో అధికారానికి దూరం అవుతారనేటువంటి ఉద్దేశంతో జనవరి 28న రాష్ట్ర ఎన్నికల కమిషన్కి హైకోర్టు నుంచి ఒక తీర్పునిచ్చారు. జనవరి 8న తీర్పు వస్తే ఈ 176 జీవోలో 34% రిజర్వేషన్ అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు జీవో విడుదల చేస్తే, జనవరి 15 సుప్రీంకోర్టులో ఒక స్టే తెచ్చారు. 50% దాటి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి, హైకోర్టులో ఈ ఆర్డర్ తేయడానికి చంద్రబాబు నాయుడు గారి అనుయాయుడైనటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో స్టే వేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడు. దయచేసి ఇది గమనించమని రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను. బిర్రు ప్రతాప్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో, బిర్రు ప్రతాప్ రెడ్డి గారు లోకేష్ గారితో ఉన్న ఫోటో, ఇవే కాకుండా ఆయన అయ్యన్న పాత్రుడు గారితో ఉన్న ఫోటో, రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న ఫోటోలు. ఈ ప్రతాప్ రెడ్డి గారు 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని, బలహీన వర్గాలకు మంచి జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పంపించి ఒక పిల్లు వేయించారు, రిట్ ఆఫ్ మ్యాండేషన్. 34% రిజర్వేషన్స్ అమలు కావడానికి వీల్లేదని, 50% మించకూడదని. ఆ సందర్భంలోనే కదా 24% రిజర్వేషన్ అంటే 9.45% రిజర్వేషన్ కోల్పోయారు బీసీ సామాజిక వర్గ యువత, లేకపోతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి చాలా మంది. అదే చంద్రబాబు నాయుడు గారు పదే జీవో నెంబర్ ఇది 176 కూడా మీకు చూపిస్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో, ఈ 176 జీవోలో 34% రిజర్వేషన్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలగా కళ్యాణ మండపంలో చిరు పవన్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, ఆర్డీఓ దాసిరాజు, సూర్య కళాశాల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చిరు పవన్ యూత్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పొలిశెట్టి సాంబ, సెక్రటరీ చెన్నంశెట్టి నాగు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా కొత్తపల్లి జానకిరామ్ మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు రక్తదాన కార్యక్రమంలో ముందుంటారన్నారు. నియోజకవర్గంలో త్రాగునీటికైనా లోటు ఉంటుందేమో కానీ రక్తదానం చేసేవారు లోటు ఉండరని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి సురేష్, కోపల్లి శ్రీనివాస్, దివి సత్యన్, కర్రా శ్రీను, చిరు పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని నర్సాపురం నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ వారం రోజుల పాటు చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వారోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఎవరైతే మన చిరంజీవి ఫ్యాన్స్ మన నిరోధ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. ఈ రక్తదానం ఇవ్వటం మూలాన్ని ఒకసారి రక్తం ఇస్తే ఇది చాలా మంచిది, హెల్త్ పరంగా కూడా అని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా ఎంతో చక్కగా ఈ రక్తదాన శిబిరాన్ని రక్తం తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన ఆపద్బంధు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మరి చిరంజీవి గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ కూడా నిగర్విగా ఉంటూ గర్వం లేకుండా ఉంటూ అతి సామాన్యులు సైతం ఎంతో ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఆయన ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ ఈనాడు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఎక్కడ బ్లడ్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమయంలో అయినా కూడా ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ రక్తం అందించేటువంటి ఒక గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని మన చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలు బట్టి దశాబ్దాలు బట్టి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఎవరైతే చిరంజీవి అభిమానులు వాళ్ళంతా కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది. నిజంగా చిరంజీవి గారు అంటే ఇదివరకంటే హీరోస్ అంటే వేరుగా ఉండేది. చిరంజీవి గారు వచ్చిన కాడి నుంచి హీరోయిజం అన్నదానికి అక్కడ ఫ్యాన్స్ కూడా వాల్యూ పెరిగేటట్లు ఆయన చాలా మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే అంటే కళ్ళ డొనేషన్ కాడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత బ్లడ్ డొనేషన్ మొదలుపెట్టిన తర్వాత విపరీతంగా ఎవరైతే అంటే అందరికీ చేయాలని ఉంటుంది కానీ ఎవరొకళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా చేస్తేనే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మన చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మొదలుపెట్టిన తర్వాత నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి బ్లడ్ అవసరం వచ్చినా ఇమీడియట్లీగా ఎక్కడి నుంచైనా సరే మాకే ఫోన్ చేసేవారు. మాకు పలానా బ్లడ్ కావాలంటే మన ఇక్కడ చిరంజీవి మనం ఎక్కువగా కోపల్ శ్రీను వీళ్ళందరినీ కూడా మేము ఫోన్ చేసి పలానా వాళ్ళకి పలానా గ్రూప్ బ్లడ్ కావాలంటే వాళ్ళకి ఇమీడియట్లీగా బ్లడ్ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క అంటే ఎవరికైతే రక్తం కావాల్సి వచ్చిందో వాళ్ళ ప్రాణాలు నిలపడానికి కొన్ని లక్షల మందికి ఈవేళకి మన చిరంజీవి గారి ఇదితోటి కొన్ని లక్షల మంది బ్లడ్ తోటి బతకడం జరుగుతుందని సభాముఖంగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటాం. మరి ఇది చాలా రక్తదానం అన్నది మనకి ఇతరులకు ప్రాణం ఇవ్వటమే. మరి ఎవరైతే ప్రమాదాల్లో గాయపడిన వారు కానీ లేకపోతే ఎమర్జెన్సీ డెలివరీ టైంలో కానీ లేకపోతే ఇతర బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టైంలో కానీ మనకి రక్తం కావాల్సి వస్తుంది. మనకి అటువంటి ప్రాణాంతంగా సంక్రమించినప్పుడు ఇచ్చినప్పుడు మనకి వీళ్ళందరూ కూడా కుర్రాళ్ళు ఏరియాలో ఉన్నటువంటి యూత్ మేము ఉన్నామన్నట్టు వస్తారు. ఎందుకంటే మరి వాటర్ కన్నా సమస్య వస్తుందా కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం రక్తానికి అంటే మేము ఉన్నాం అన్నట్టు వచ్చేస్తారు. అందరూ చాలా వాలంటీర్గా వస్తారు, మేమిస్తాం అని వస్తారు ఈ ప్రాంత యువకులు. మరి అందులో భాగంగా ఈరోజు మనకి అందరూ ఇస్తున్నారు. అదేవిధంగా సూర్య కాలేజీ వాళ్ళు కూడా మరి సహకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి కాలేజీ అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.